హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్స్ పచ్చి మామిడికాయతో 2 రకాల క్విక్గా చేసేసుకునే పచ్చళ్ళ రెసిపీని చూపిస్తానండి. ఒకటి నిలువ మామిడి తొక్కు. ఫ్రిడ్జ్లో అయితే 3 to 4 months అయినా ఉంటుందండి, బయట 1 month వరకు ఉంటుంది. మరొకటి అప్పటికప్పుడు చేసుకుని తినేసేలాంటిది ఆంధ్ర భోజనాల్లో వడ్డించుకునే ఫేమస్ కొబ్బరి మామిడికాయ తురుము పచ్చడండి. మంచి టిప్స్తో పోస్ట్ చేశాను. మరి లేట్ లేకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. మామిడికాయ తురుము నిలువ పచ్చడి ప్రిపరేషన్లోకి వచ్చేస్తే బాగా పుల్లగా గట్టిగా ఉండే మ్యాంగోస్ని తీసుకోండి. నేను ఇక్కడ పెద్దవి 3 మామిడికాయలు వాష్ చేసేసుకొని తుడిచేసి స్కిన్ పైన పీల్ చేసేసుకున్నానండి. ఇవి ఒక 1 hour ఎండలో పెట్టేసుకోండి. అస్సలు తడి అనేది లేకుండా ఇలా డ్రైగా ఉంటాయి. అదే అప్పటికప్పుడు తినేలాగా ఉంటే ఎండలో పెట్టకపోయినా పర్వాలేదు. పచ్చడి నిలువ ఉండాలి అంటే మాత్రం ఎండలో 1 hour పెట్టుకున్నాక ఇలా తురిమేసుకోండి. ఇలానే అన్ని తురిమేసుకున్నాక ఇక్కడ చూడండి టెంక ఎంత గట్టిగా ఉన్నాయో. ఇలా ముదురు మామిడికాయలతో చేసినప్పుడు ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి పచ్చడి అనేది. అదే లేత టెంక ఉంటే మాత్రం త్వరగా బూజు పట్టేస్తుంది, పాడైపోయినట్లు వాసన వస్తుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ చూపిస్తాను చూడండి. ఇలా ఏదైనా ఒక కప్ని మెజర్మెంట్గా తీసుకొని మామిడి తురుముని కొలుచుకోండి. మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి కొలుచుకున్నాక. ఈలోపు 1 teaspoon ఆవాలు, 1/2 teaspoon మెంతులు, ఒక 3 to 4 minutes డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా నాకు 2 cups మామిడి తురుము అయ్యింది. ఆ 2 cups మామిడి తురుముకి 1/2 cup కారం. అదే 4 cups తురుము వస్తే 1 cup అనేది పర్ఫెక్ట్ కొలత అనమాట. అంటే 4:1. 4 cups తురుముకి 1 cup కారం వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 cups మామిడి తురుము అయింది కాబట్టి నేను 1/2 cup కారం మాత్రమే వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం వేసుకోండి. అలానే సాల్ట్, కల్లుపుని ఒక 1 hour ఎండలో పెట్టేసి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా. ఇలాంటి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది కల్లుపు యూస్ చేస్తే. అదే యూస్ చేయడానికి చూడండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆవా మెంతి పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా కూడా స్పూన్తోనే మిక్స్ చేసేసుకోండి. తడి ఎక్కడా తగలకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కొలతలు అవి కూడా పుల్లటి మామిడికాయ కోసం నేను చెప్తున్నానండి. అదే మామిడికాయలో పులుపు తక్కువగా ఉంటే కారం సాల్ట్ కూడా తక్కువే పడుతుంది. అండ్ ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయిలో 3/4 cup అంటే 3/4 cup నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆయిల్ అనేది పచ్చడంతా కలిపేసుకున్నాక అప్పుడు చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 3/4 cup ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నానండి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 teaspoon ఆవాలు వేసి కాస్త వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, 15 to 20 వరకు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి గుళ్ళు వేసుకొని ఒక్క 1 minute వేపేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి ఎక్కువగా వేగనవసరం లేదండి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు ఉంచాలండి. బాగా చల్లారేక మాత్రమే పచ్చళ్ళలోకి ఆయిల్తో ఈ మొత్తం పోపుని కూడా యాడ్ చేసేసుకోండి. ఆయిల్ ఏమాత్రం వేడిగా ఉన్నా పచ్చడి పాడైపోతుందండి. అది గుర్తుపెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేసేసుకొని కలిపేసుకోండి. ఒకవేళ 6 months కంటే ఎక్కువ నిల్వ ఉండాలి అంటే మాత్రం తాలింపులో ఓన్లీ ఆవాలు వేసి కాస్త వేగాక ఇలానే ఆయిల్ చల్లారాక కలుపుకోండి. వెల్లుల్లి గుళ్ళు పచ్చివే పచ్చళ్ళలోకి వేసేసుకొని కలిపేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే జస్ట్ 3-4 months నిలువ ఉంటుంది అంతే అండి. ఈ పచ్చడి వెంటనే తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేదా 2 days అలా వదిలేసి బాగా ఊరిన తర్వాత అప్పుడు తింటే రైస్లో గీ వేసుకొని చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఈజీగా చేసేయచ్చు, ఎవరైనా చేయొచ్చు. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మన సెకండ్ పచ్చడి ఆంధ్ర భోజనాల స్పెషల్ పచ్చడి కొబ్బరి మామిడికాయ పచ్చడి అండి. అది చేసుకోవటం కోసము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో 1 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 teaspoon జీలకర్ర, అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోండి. మరి ఎక్కువగా వేగనవసరం లేదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో మామిడికాయ ముక్కలు, అలానే కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రుబ్బలు, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వెంటనే వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. వేసుకున్నాక కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి
కింద నుండి పైకి ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటే ఈ టెక్స్చర్లోకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇందాక చూపించిన పోపుని ఆయిల్లోకి వేయించేసి ఇలా ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోండి. అంతే అండి, తెలుగువారి భోజనాల్లో తప్పకుండా వడ్డించే ఈ కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవటమే. తప్పకుండా మామిడికాయలు దొరికితే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. కిడ్స్ నుండి పెద్దవారి వరకు కూడా ఇష్టంగా లాగిస్తారు. మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.